ఓం నమో వెంకటేశాయ. తిరుపతికి కొద్ది దూరంలో ఉన్నటువంటి మరొక విశేష క్షేత్రం అప్పలాయగుంట క్షేత్రం. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రసన్న వెంకటేశ్వర స్వామి రూపంతో దర్శనమిస్తారు. ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత స్వామివారు అగస్త్యముని ఆశ్రమానికి వెళుతూ ఈ ప్రదేశంలో కొద్దిసేపు విశ్రమించారంట. అందువల్ల స్వామివారు అక్కడ వెలశారు. అక్కడే స్వామివారు సిద్ధులకు, యోగులకు, అక్కడ తపస్సు చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ప్రసన్న రూపంతో దర్శనమిచ్చారంట. అందుకే అతనిని ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని అంటారు. ఈ ఆలయంలో స్వామివారు ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి రూపంతో దర్శనమిస్తారు. తిరుమలలో స్వామివారి హస్తం కిందకు ఉంటుంది, కిందకు చూపిస్తున్నట్టు ఉంటుంది. అది కటిహస్తం. కానీ ఈ అప్పలాయగుంటలో స్వామివారి హస్తం అభయహస్తంగా ఉంటుంది. అంటే మనలను దీవిస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ స్వామివారిని మనం దర్శించుకుంటే అభయప్రదానం జరుగుతుంది. అభయహస్తంతో స్వామి మనలను ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా వివాహం కానివారు ఈ స్వామివారిని దర్శించుకుంటే వివాహం జరుగుతుందని, అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల నమ్మకం. అదే నిజం కూడా. కాబట్టి వీలుంటే తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు.